ప్రభునాన్న మీ అందరికీ శలం. ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 102 అధ్యాయం 1-2 వచనములు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము, నాకు చెవియొగ్గుము. నేను మొరలిడు నాడు త్వరపడి నాకుత్తరమిమ్ము. హల్లెలూయా. భక్తుడు ప్రార్థన చేస్తాడు, యెహోవా నా ప్రార్థన ఆలకిమ్ము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గము. నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము అని ఇక్కడ భక్తుడు వాడుకుంటున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, కష్టదినమున మనము యెహోవాకు ఇలా మొరపెట్టేవారుగా ఉండాలి. అనేక శ్రమల్లో మనం ఉన్నప్పుడు, కష్ట దినముల్లో మనం నడుస్తున్నప్పుడు మనము దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. మనం మొరపెట్టినట్లయితేనే దేవుడిచ్చే సహాయంతో మనం కలిగి ఉన్న కష్టములో నుండి, శ్రమలో నుండి మనం విడుదల పొందగలుగుతాం. కీర్తన గ్రంథము 34 అధ్యాయము 17 వచనము. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరులారా, నీతిమంతులు మొర్రపెట్టగా దేవుడు వారి మొర ఆలకించి వారు కలిగి ఉన్న శ్రమలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, కనుక శ్రమలు వచ్చినప్పుడు మనము కృంగిపోయేవారుగా, నిరాశ నిస్పృహలోకి వెళ్ళేవారుగా, మనము భయపడేవారుగా, దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా, దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉండకుండా శ్రమల సమయంలో దేవునికి మనం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించి వారు కలిగి ఉన్న శ్రమలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరులారా, కనుక మనం మొరపెట్టేవారుగా ఉండాలి మనం కలిగి ఉన్న శ్రమలను గురించి. ప్రియ సహోదరి సోదరులారా, ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి మనము అనేక మంది భయపడేవారుగా ఉంటున్నారు, బాధపడేవారుగా ఉంటున్నారు, కృంగిపోయేవారుగా ఉంటున్నారు. ఇప్పుడు అమెరికాలో కొన్ని నగరాలు అగ్ని చేత కాలబడి 10 లక్షలకు పైగా గృహాలు కాలుబడ్డాయి. ప్రియ సహోదరి సోదరులారా, ఎంతో ఆస్తి నష్టం ఏర్పడింది. 4,29,000 కోట్ల డబ్బులు ఆస్తి నష్టమైపోయింది. ప్రియ సహోదరి సోదరులారా, శ్రమ సమయంలో అనేక మంది మనము యెహోవాకు మొరపెట్టేవారుగా ఉండాలి. నీతిమంతుల మొర యెహోవా ఆలకించి వారు కలిగి ఉన్న శ్రమలో నుండి దేవుడు విడిపిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, అనేక మంది మరణించే వారిని మనం చూస్తున్నాం. అనేక మందికి అనేక ప్రమాదాలు ఏర్పడిన వారిని మనం చూస్తున్నాం. అనేక మంది ఆస్తిని కోల్పోయి నిరాశ నిస్పృహలో దిక్కుతోచని పరిస్థితిలో ఉండేవారిని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సోదరులారా, కష్ట దినమున మనము యెహోవాకు మొరపెట్టినట్లయితే నీతిమంతుల మొర యెహోవా ఆలకించి వారు కలిగి ఉన్న శ్రమలన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, అమెరికాలో కొన్ని నగరాలు ఎలా అయితే అగ్ని చేత కాల్చబడ్డాయో, చాలా కాలం కిందట రోమా ప్రభుత్వాన్ని నీరో చక్రవర్తి పరిపాలించేటప్పుడు క్రీస్తు శకం 64వ సంవత్సరం అప్పుడు రోమా పట్టణంలో కూడా అగ్ని చేత కాల్చివేయబడింది. ఎవరి వల్ల అంటే క్రూరుడు, నిక్కిలి దుర్మార్గుడు, మృగప్రాయుడు, నరహంతకుడు అయిన నీరో చక్రవర్తి వల్ల. ఆ రోమా పట్టణంలో ఎంతో అగ్ని చేత కాల్చివేశాడు. భయంకరమైన
కాల్చివేత క్రీస్తు శకం 64వ సంవత్సరంలో జరిగింది. ప్రియ సహోదరి సోదరా, ఇప్పుడు మనం అమెరికా నగరంలో కూడా ఇటువంటి ప్రమాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సోదరా, క్రీస్తు శకం 64వ సంవత్సరంలో నీరో చక్రవర్తి పరిపాలనప్పుడు రోమా పట్టణము కాల్చివేయబడింది. ప్రియ సహోదరి సోదరా, అప్పుడు క్రీస్తు శకం 64వ సంవత్సరంలో 1 రోజు 2 రోజులో కాదండి, రోమా పట్టణం కాల్చివేయబడింది. 9 రాత్రులు కంటిన్యూషన్గా ఆ పట్టణం కాల్చివేయబడింది. ప్రియ సహోదరి సోదరా, ఇది క్రీస్తు శకం 64వ సంవత్సరంలో రోమా చక్రవర్తి పరిపాలనప్పుడు రోమా పట్టణంలో జరిగిన దారుణమైన సంఘటన. అప్పుడు చూసినట్లయితే అక్కడ ఉన్న అనేక నాటకశాలలు, వాణిజ్య జలాశాలలు, దేవాలయాలు, అనేక గృహాలు అక్కడ ఉన్నవండి. క్రీస్తు శకం 64వ సంవత్సరం అప్పుడు రోమా చక్రవర్తి పరిపాలనప్పుడు రోమా పట్టణంలో కాల్చివేయబడ్డాయి. ప్రియ సహోదరి సోదరా, గొప్ప మంటలు, అక్కడ ఘోరమైన మంటలు వచ్చాయంటే అక్కడ ఉన్న ప్రజలు ఆ మంటలకు తట్టుకోలేని పరిస్థితులు, ఆ మంటలకు ఎదుర్కోలేని పరిస్థితులు, ఆ మంటల వల్ల వాళ్ళ గృహాలు, వాళ్ళు నివసించే స్థలాలు, ప్రతిదీ, దేవాలయాలు, ప్రతిదీ కాల్చివేయబడిన పరిస్థితి క్రీస్తు శకం 64వ సంవత్సరం నాడు జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనము అమెరికాలో కొన్ని నగరాలు అగ్నితో కాల్చివేయబడటం మనము చూస్తున్నాం. అప్పుడు వచ్చిన మంటలే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. అప్పుడు ఎలా అయితే అనేక దేవాలయాలు, నాటకశాలలు ఎలా అయితే మంటల వల్ల నాశనం అయ్యాయో, ఇప్పుడు కూడా అనేకమైన బిల్డింగ్స్, అనేకమైన స్కూళ్ళు, పాఠశాలలు, దేవాలయాలు, అనేకమైనవి కాల్చివేయబడటం మనము చూస్తున్నాం. ప్రియ సహోదరి సోదరులు, అప్పుడు ఎంతో ఆస్తి నష్టం, అనేక ప్రజల ప్రాణాలు కూడా నీరో చక్రవర్తి పరిపాలనప్పుడు అతను చేసిన తప్పుడు నిర్ణయం వల్ల అనేక మంది ప్రాణాలు కూడా అప్పుడు కోల్పోయారు. ప్రియ సహోదరి సోదరులు, ఆ పట్టణం, రోమా పట్టణం అంతా ఎంతగానో కాల్చివేయబడింది 9 రాత్రులు. ఇప్పుడు కూడా అమెరికాలో అనేక రాత్రులు కాల్చివేయబడుతూ ఉన్నాయి నగరాలు. ప్రియ సహోదరి సోదరులారా, 10,000 గృహాలు అమెరికాలో ఉన్న నగరాల్లో కాల్చివేయబడటం మనం చూస్తున్నాం. 4,29,000 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని సుమారుగా వార్తల్లో తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, కష్టకాలంలో ఉన్నాం, శ్రమ సమయంలో మనం ఉన్నాం. వేరే దేశం కదా, వేరే దేశంలో ఒక నగరంలో ఉండే ప్రజలకు కదా, మాకెందుకు, మేము హ్యాపీగానే ఉంటున్నాం కదా, మేము క్షేమంగా ఉంటున్నాం కదా, మేము ఆరోగ్యంగా ఉన్నాం కదా, మా పిల్లలు బాగున్నారు కదా, మా కుటుంబ సభ్యులు కూడా బాగున్నారు కదా అని అనుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, మనందరం దేవుడి బిడ్డలం. ఏ కష్టమైనా, ఏ శ్రమైనా ప్రతి బిడ్డ కోసం మనం మొరపెట్టేవారుగా ఉండాలి. అదే శ్రమలో మనం ఉంటే మనకు ప్రార్థన చేయడానికి కూడా వీలుండదు. కనుక శ్రమలో ఉండే వారి కోసం మనం మొరపెట్టేవారిగా ఉండాలి. కష్ట దినమును అనుభవించే వారి కోసం మనం మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది మన ఇండియా నుండి ఎక్కువ శాతం ప్రజలు ఉద్యోగాల కోసం, చదువుల కోసం అమెరికా వెళ్ళి చదువుకునేవారు అనేక మంది. మనకు తెలిసిన బంధుమిత్రులు, స్నేహితులు, తెలిసిన వారు అనేక మంది అమెరికాలోనే ఉన్నారు. వారి సంరక్షణ కోసం, వారి క్షేమం కోసం
మనము మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, నీతిమంతుల మొర దేవుడు ఆలకించి వారు కలిగి ఉన్న శ్రమలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. కనుక మనము దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. అనేక శ్రమలు మనము అనేక మంది అనుభవిస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో ఆర్థిక పరిస్థితుల వల్ల శ్రమలు అనుభవిస్తున్నారు. శత్రువులు తరుముతున్న విధానాన్ని బట్టి శ్రమలు అనుభవిస్తున్నారు. వివాహం కాక శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే యవనస్తులు శోధన జయించలేక శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, అనారోగ్య పరిస్థితుల వల్ల శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. పిల్లలు లేక శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. కుటుంబంలో సభ్యులను కోల్పోయి బాధతో శ్రమలను లేమిని అనుభవిస్తున్నారు. ప్రియ సహోదరి సోదరా, అనేక శ్రమలు మన జీవితంలో మనను ఉక్కిరి బిక్కిరి చేస్తూ దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవిగా ఆ శ్రమలు మనల్ని చేస్తూ ఉంటాయి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. శ్రమ దినమున మనము ఆయనకు మొర పెట్టినట్లయితే దేవుడు మనను ఆ శ్రమలన్నిటిలో నుండి విడిపించి మనకి సహాయం చేస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, శ్రమ దినమందు యోబు గారు దేవునికి మొరపెట్టినప్పుడు ఏం చేశాడండి? దేవుడు అతను కోల్పోయినవన్నీ, ఆస్తిని, కుమారులను, కుమార్తెలను, ఆరోగ్యాన్ని తిరిగి రెండంతలుగా దేవుడు యోబు గారికి అనుగ్రహించాడు. శ్రమ దినమున కూడా శత్రువులుగా భావించిన మిత్రుల కోసం, అతన్ని మాటలతో, చేష్టలతో, ప్రవక్తంతో బాధ పెట్టిన మిత్రుల కోసం యోబు గారు మొరపెట్టారు కాబట్టి అతను కోల్పోయిన ఆస్తిని, ఆరోగ్యాన్ని, కుమారులను, కుమార్తెలను పొందుకోగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా శ్రమ దినమున యోబు గారి వల్లే మనం మొరపెట్టేవారుగా ఉండాలి. చాలా మంది చూసినట్లయితే దేవునికి మొర్రపెట్టలేకపోతున్నారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శ్రమ దినమున మనం మొరపెట్టాలి. సంరక్షణ కోసం మనం మొరపెట్టేవారుగా ఉండాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో నుండి కాపాడబడ్డారు అంటే వారు దేవుని మాటకు లోబడి దేవునికి మొరపెట్టేవారుగా ఉన్నారు కాబట్టి దేవుడు అగ్నిగుండంలో నుండి వారిని కాపాడాడు. అగ్నిగుండం లాంటి ప్రమాదాలు మనకి జరగకపోయినా అలాంటి పరిస్థితులు ఈ లోకంలో అనేక మంది ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏం చేయాలండి? మనము మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, అగ్నిగుండంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎలా అయితే కాపాడబడ్డారో మనం ఎదుర్కొనే ఘోరమైన పరిస్థితుల్లో కాపాడబడాలి అంటే వారి వల్లే మనము దేవుడి పట్ల విశ్వాసాన్ని కనపరిచేవారుగా ఉండాలి. వారు బయలుదేవతలకు మొరపెట్టలేదండి. ప్రాణం పోతున్న పరిస్థితుల్లో కూడా దేవుని నమ్ముకున్నారు. దేవుడి పట్లే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. దేవుని విడిచిపెట్టకుండా దేవుని బిడ్డలుగానే మేము మరణించడానికి కూడా సిద్ధపడ్డారు వారు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే అనేక మంది విశ్వాసులు కూడా రోమా చక్రవర్తి క్రీస్తు శకం 64వ సంవత్సరంన ఏం చేశాడంటే అగ్నితో కాల్చివేసి రోమా పట్టణాన్ని అనేక మందిని మరణించడానికి అతను కారకుడయ్యాడు. ప్రియ సహోదరి సోదరా, అమెరికాలో కూడా కాల్చివేయబడడానికి కారణం ఒక వ్యక్తి. పెద్ద మంటలు ఏర్పడి అనేక మందికి ఆస్తి నష్టం, చాలా మంది ఏడుస్తున్నారు కూడా. ఎవరైనా మరణించిన వారి ఆచుకు కూడా కనపడిన పరిస్థితి, ఘోరమైన పరిస్థితిలో అమెరికా ప్రజలు ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, శ్రమ దినమందు యెహోవా మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. కనుక మనకు ఆశ్రయదుర్గమైన దేవునికి మనం మొరపెట్టేవారుగా ఉండాలి. అనేక మంది మన ఇండియా వాళ్ళు కూడా అనేక మంది అక్కడ ఉన్నారు. వారందరి కోసం, అమెరికాలో ఉండే ప్రజలందరి కోసం మనము మొరపెట్టాలి. వారి సంరక్షణ కోసం, వాళ్ళు క్షేమం కోసం
వాళ్ళ ప్రాణాలు కాపాడబడటం కోసం మనము మొర్ర పెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులు మొర దేవుడు ఆలకించి వారు కలిగి ఉన్న శ్రమలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రాణం పోయే పరిస్థితిలో కూడా దేవుని నమ్ముకొని విశ్వసించి దేవునికే మొరపెట్టాలి అనుకున్నారు కాబట్టి దేవుడే వారి పక్షం నుండి వారిని అగ్నిగుండంలో నుండి కాపాడాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను దేవుడు కాపాడుతాడు. కనుక మనము ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను బట్టి భయపడకుండా, దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా మనము శ్రమ దినమునందు, కష్ట దినమందు దేవునికి మొరపెట్టినట్లయితే మనం కలిగి ఉన్న శ్రమలో నుండి దేవుడు విడిపించి మనల్ని కాపాడి ఆయన ఉన్నతమైన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సహోదర, ప్రార్థన ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన ఈరోజు వాక్యం ద్వారా నాయన తండ్రి అనేక విషయాలు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా నాయన కష్టదిన శ్రమ కాలంలో నాయన తండ్రి అయ్యా మేము కూడా నాయన తండ్రి అయ్యా నీకు మొరపెట్టి నాయన ఇచ్చే ఉన్నతమైన విడుదల పొందుకొని నాయన తండ్రి నీ సహాయాన్ని నాయన తండ్రి అయ్యా పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అమెరికాలో నాయన తండ్రి అయ్యా అనేక నగరాల్లో నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి మంటల చేత కాల్చివేయబడి నాయన తండ్రి అయ్యా అనేక గృహాలు నాయన తండ్రి అయ్యా కాలిపోయి నాయన తండ్రి అనేక కోట్ల వేల నాయన తండ్రి అయ్యా ఆస్తి నష్టం నాయన తండ్రి అయ్యా జరిగింది తండ్రి. నాయన నీవేనైనా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డలను నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి నీవే కాపాడు తండ్రి. నాయన ఇండియా నుండి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డలను కూడా నాయన తండ్రి నీవేనైనా కాపాడి నాయన తండ్రి అయ్యా నీవే వారిని సంరక్షించి వారి కాపుదలను అనుగ్రహించి నాయన తండ్రి వారు కలిగి ఉన్న శ్రమలో నుండి నాయన తండ్రి అయ్యా వారిని విడిపించండి తండ్రి. నాయన అయ్యా నీవే నాయన తండ్రి వారు కలిగి ఉన్న నాయన దుఃఖ దినాలను, శ్రమ సమయాన్ని నాయన తండ్రి అయ్యా నిరాశ నిస్పృహలో ఉన్న వారికి నాయన నీవే సహాయం చేయి తండ్రి. నాయన నీవే నాయన తండ్రి అయ్యా వారికి ఉన్న కష్టంలో నుండి నాయన శ్రమలో నుండి నాయన తండ్రి అయ్యా నీ కృప ద్వారా విడిపించి నాయన తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా వారిని స్వస్థపరిచి నాయన తండ్రి అయ్యా నీవేనైనా శ్రమలో వారికి ఆశ్రయదుర్గంగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అయ్యా ఎవరైతేనైనా నాయన తండ్రి అయ్యా ఆ మంటల్లో నాయన చిక్కుకొని ఉన్నారో నాయన తండ్రి అయ్యా ప్రాణాలు కోల్పోయారో నాయన తండ్రి అయ్యా వాళ్ళ కుటుంబాలను నాయన తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీవే నాయన తండ్రి నాయన నీ కృప ద్వారా నాయన తండ్రి ఆ మంటలన్నిటినీ నాయన తండ్రి ఆర్పి నాయన తండ్రి నీవేనైనా ఆ నగరాలను కాపాడమని నాయన తండ్రి యేసునామములో నాయన తండ్రి నీ బిడ్డలుగా నాయన తండ్రి మేము వేడుకుంటున్నాం తండ్రి. నాయన మేమైతే నీతిమంతులు కాదు కాని తండ్రి నీ రక్తం ద్వారా నైనా కడగబడిన బిడ్డలుగా అడుగుతున్నాం తండ్రి. నీవేనైనా తండ్రి వారు కలిగి ఉన్న శ్రమలన్నిటిలో నుండి నైనా కష్ట దినమునైనా వారిని విడిపించి నాయన తండ్రి నీవే నాయన తండ్రి తండ్రి నీవే నిజమైన దేవుడు కనుక వారికి నాయన నీవే కృప చూపించి సహాయం చేసి నాయన తండ్రి నాయన నీవే నాయన తండ్రి కష్ట దినమున నాయన తండ్రి నీవు మమ్మల్ని విడిపించావని నాయన వారు ఉన్నతమైన సాక్షులుగా నిలబెట్టడానికి కృప చూపించి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైతే నాయన నాయన శ్రమల వల్లనైనా అనారోగ్య పాలైనైనా ఆర్థిక పరిస్థితుల్లోనైనా అప్పుల్లోనైనా తండ్రి కూలుకుపోయినైనా తండ్రి వివాహం కాకనైనా నాయన తండ్రి బిడ్డలు లేకనైనా శ్రమల వల్లనైనా తండ్రి ఇంకానైనా వ్యాపారం అభివృద్ధి రాకనైనా తండ్రి అనేకమైన నాయన తండ్రి ఘోరమైన నాయన శ్రమల వల్ల నాయన తండ్రి నాయన తండ్రి జీవితంలో నిరాశ నిస్పృహలో కృంగిపోయిన తండ్రి నాయన చనిపోవాలని నిర్ణయం తీసుకున్నానైనా ప్రతి బిడ్డను నాయన దర్శించండి తండ్రి. ప్రతి బిడ్డతో నాయన నీ వాక్ ద్వారా నాయన తండ్రి ప్రతి బిడ్డని నీ వాక్ ద్వారా ఉన్నతమైన స్వస్థ అనుగ్రహించి నాయన నీకు సాక్షులుగా నాయన తండ్రి నిలబెట్టమని నాయన నీవే వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఈ ప్రార్థనలు ఎక్కించిన నాయన తండ్రి ప్రతి బిడ్డని నాయన తండ్రి వారు కలిగి ఉన్న శ్రమలో నుండి నాయన తండ్రి యేసునామములో నాయన తండ్రి నీ కృప ద్వారా విడిపించి నాయన తండ్రి ఉన్నతమైన నాయన తండ్రి సహాయాన్ని అనుగ్రహించమని
ఏసునామమున తండ్రి అయ్యా, ఈ ఉపవాస దినమున తండ్రి అయ్యా, మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన అవసరతలు తండ్రి అయ్యా, నీ చిత్త ప్రకారం యశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తండ్రి అయ్యా జవాబును అనుగ్రహించిన నీవే తండ్రి అయ్యా ఎల్లప్పుడు తోడుగా ఉండి మాకు సహాయం చేయమని ఏసునామమున తండ్రి అయ్యా, నీ చిత్త ప్రకారం యశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని ఏసునామములో ఇచ్చిన ప్రార్థన తండ్రి నీ బంగారు పాదాలకి తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి సహోదరులారా,